స్మార్ట్ ఫోన్స్ కొనే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడడం చాలా ఇంపార్టెంట్. జనరల్ గా ఫోన్స్ కొనేటప్పుడు అందరూ బడ్జెట్ లో ఫోన్స్ కొనడానికి ప్రిఫర్ చేస్తారు. బ్రాండ్స్ కి కూడా ఈ విషయం తెలుసు. అందుకే లాంచ్ చేసిన స్పెక్స్ తోనే 2-3 నెలల గ్యాప్ లో పేర్లు మార్చి మళ్ళీ కొత్త స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేస్తారు. ఇప్పుడు ఈ బ్రాండ్స్ అన్ని ప్రాసెసర్ నేమింగ్ తో మనల్ని ఎలా కన్ఫ్యూజ్ చేస్తాయో తెలుసుకుందాం. సపోజ్ ఇప్పుడు మనం స్నాప్డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్స్ ని కన్సిడర్ చేసుకుందాం. ఇందులో మేజర్ గా స్నాప్డ్రాగన్ 7+ Gen 2, 7S Gen 2, 7 Gen 3, 7+ Gen 3 ఉన్నాయి. ఇందులో స్నాప్డ్రాగన్ 7+ Gen 2 మార్చ్ 2023 లో లాంచ్ చేశారు. 7S Gen 2 ని సెప్టెంబర్ 2023 లో లాంచ్ చేశారు. ఇప్పుడు ఎవరైనా లేటెస్ట్ గా లాంచ్ చేసిన స్నాప్డ్రాగన్ 7S Gen 2 పవర్ఫుల్ అనుకుంటారు. కానీ అన్ని ఏరియాస్ లో స్నాప్డ్రాగన్ 7+ Gen 2 పవర్ఫుల్ ప్రాసెసర్. అలాగే స్నాప్డ్రాగన్ 7 Gen 3 నవంబర్ 2023 లో లాంచ్ చేశారు. 7+ Gen 3 ని మార్చ్ 2024 లో లాంచ్ చేశారు. ఇక్కడ మనం CPU అండ్ GPU స్కోర్స్ చూస్తే లేటెస్ట్ గా లాంచ్ చేసిన స్నాప్డ్రాగన్ 7+ Gen 3 7 Gen 3 కంటే పవర్ఫుల్ అని అర్థం అవుతుంది. కానీ వీళ్ళు మళ్ళీ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 7 Gen 3 ని కొంచెం ఓవర్ క్లాక్ చేసి పేరు మార్చి 7S Gen 3 లాంచ్ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. సరే, ఇది అలా ఉంచండి. ఇప్పుడే అసలైన కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుద్ది. మీకు క్వశ్చన్ అడుగుతా, స్నాప్డ్రాగన్ 7+ Gen 2 బెటరా, స్నాప్డ్రాగన్ 7 Gen 3 బెటరా? ఒకవేళ మీరు 7 Gen 3 అనుకుంటే సక్సెస్ఫుల్ గా తప్పు ఆన్సర్ గెస్ చేశారు. 7 Gen 3 కంటే 7+ Gen 2 పవర్ఫుల్ ప్రాసెసర్. 7 Gen 3 ని CPU అండ్ GPU స్కోర్స్ తో పాటు ఓవరాల్ స్కోర్ లో కూడా 7+ Gen 2 బీట్ చేసింది. ఇది తెలియక చాలా మంది లేటెస్ట్ గా లాంచ్ చేసిన ప్రాసెసర్ అండ్ పెద్ద నెంబర్ తో రావడం వల్ల 7 Gen 3 పవర్ఫుల్ ప్రాసెసర్ అనుకుంటారు. కానీ 7 Gen 3 అనేది 7S Gen 2 కి జస్ట్ అన్ ఓవర్ క్లాక్డ్ వెర్షన్. ఓకే, విషయం ఏంటంటే పెద్ద నెంబర్ ని చూసి అండ్ లేటెస్ట్ గా లాంచ్ చేశారని చెప్పి అదే మంచి ప్రాసెసర్ అని డిసైడ్ అయిపోకూడదు. సేమ్ ఇలానే వీళ్ళు స్నాప్డ్రాగన్ 6 సిరీస్ ప్రాసెసర్స్ కి కూడా చేస్తారు. రీసెంట్ గా 6 సిరీస్ లో ఎక్కువ యూజ్ చేస్తున్న ప్రాసెసర్స్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 695, స్నాప్డ్రాగన్ 6 Gen 2, స్నాప్డ్రాగన్ 6S Gen 3. స్నాప్డ్రాగన్ 695 ని అక్టోబర్ 2021 లో లాంచ్ చేశారు. స్నాప్డ్రాగన్ 6S Gen 3 ని జూన్ 2024 లో లాంచ్ చేశారు. మళ్ళీ ఇక్కడ కూడా లేటెస్ట్ గా లాంచ్ చేసిన ప్రాసెసరే బెటర్ అనుకుంటారు. అవును, కరెక్టే. కానీ అలాగా 2021 లో లాంచ్ చేసిన స్నాప్డ్రాగన్ 695 కి జస్ట్ 5% CPU ఇంప్రూవ్మెంట్స్ చేసి 6S Gen 3 లో లాంచ్ చేశారు. ఏదో కొత్త ప్రాసెసర్ అని ఆనందపడడం తప్ప ఈ 5% ఇంప్రూవ్మెంట్స్ ని మనం రియల్ టైమ్ లో చాలా వరకు నోటీస్ చేయం. రెండిట్లో 4K వీడియో సపోర్ట్ ఉండదు. ఒకటి ఏంటంటే 6S Gen 3 లో AI క్యాపబిలిటీస్ ని ఇంక్లూడ్ చేశారు. ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ యావరేజ్ గా ఉంటుంది. ఇంక AI క్యాపబిలిటీస్ ని ఇంక్లూడ్ చేసినా మనకి రియల్ టైమ్ లో ఎంతవరకు యూజ్ అవుతుందో నాకైతే అర్థం కాలేదు. నేమ్స్ తో కన్ఫ్యూజ్ చేసేది స్నాప్డ్రాగన్ వాళ్ళు ఒక్కరే కాదు. మీరు కన్ఫ్యూజ్ చేస్తే మేము చేయలేమా అని సీన్ లోకి మీడియాటెక్ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ గా లాంచ్ చేసిన CMF ఫోన్ లో డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ తో తీసుకొచ్చారు. కొన్ని మంత్స్ బ్యాక్ లాంచ్ చేసిన నథింగ్ ఫోన్ 2A లో డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ తో తీసుకొచ్చారు. మ్యాటర్ ఏంటంటే CMF ఫోన్ లో యూజ్ చేసిన ప్రాసెసర్ రీబ్రాండెడ్ వెర్షన్ ఆఫ్ డైమెన్సిటీ 7050. NPU డిపార్ట్మెంట్ లో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేసి కొత్త ప్రాసెసర్ లా లాంచ్ చేశారు. సో డైమెన్సిటీ 7200 అంటే నథింగ్ ఫోన్ 2A లో ఉన్న ప్రాసెసర్ CMF ఫోన్ లో ఉన్న డైమెన్సిటీ 7300 కంటే చాలా బెటర్ అని క్లియర్ గా అర్థమవుతుంది. సో వీళ్ళు కావాలనే ఇలా పిచ్చి పిచ్చి నేమింగ్ స్కీమ్స్ తో మనల్ని కన్ఫ్యూజ్ చేసి సేల్స్ పెంచుకోవడానికి ట్రై చేస్తారు. సో మనమే జాగ్రత్తగా ఉండాలి. సో ఫోన్స్ కొనేటప్పుడు మీరు రివ్యూస్ చూసి కొనడమో లేదా అట్లీస్ట్ గూగుల్లో సెర్చ్ చేసి ఫోన్ గురించి తెలుసుకోవడం అలాంటివి చేస్తే వీళ్ళు మార్కెటింగ్ ట్రిక్స్ కి పడకుండా ఉంటాం. అయినా మీకు ఇలాంటివన్నీ చెప్పడానికి నేను ఉన్నాను కాబట్టి మీరు టెన్షన్ ఏం పడకండి. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.